అదేవిధంగా ఎవరు నా అయ్య జాగీర్ అని అంటే ఫస్ట్ ఇవన్నీ మన పాతయాన్ని తెలుసుకోవాలి. మనం ఈ కేసీఆర్ ఫ్యామిలీ అయినా సరే, నువ్వు ఆంధ్రప్రదేశ్లో నువ్వు టీఆర్ఎస్ది ఎలా ఆఫీస్ ఓపెన్ చేసినావు, ఆడ ఎట్లా నువ్వు రాజ్యం నడుపుతావు అని ఎట్లా చేసినావు అంటే వాళ్ళకి తెలియలేకనా? ఆంధ్రలోకి వాళ్ళు పెట్టలేరా? వాళ్ళు పెడతారు కంపల్సరీ. వీలేంది ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చి ఆఫీస్లో పెట్టిర్రు. ఆమ్ ఆద్మీ పార్టీ మరి ఎందుకు ప్రశ్నించలేను? ఇప్పుడు బీజేపీ ఇప్పుడు వీళ్ళని ప్రతి దాంట్లో ప్రశ్నిస్తున్నారు. నువ్వు ఇక్కడ పార్టీ కాదని బీజేపీ వాళ్ళని అనండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి 30 రోజులలో 15 రోజులు ఢిల్లీకి వెళ్తుంటాడు. ప్రతి విషయం ఏదైనా తీసుకుని ఢిల్లీకి వెళ్ళి వస్తుంటాడు. ఇక్కడ బీజేపీలో ఎందుకు పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఇస్తలేరు? అదే కదా, నేను పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఆయన ఎలాంటి వాడు అంటే, పవన్ కళ్యాణ్ చాలా మంచోడు. మేము ఎందుకు ఇవాళ తెలంగాణ ఉండి కూడా మాకు కూడా రేషం ఉంటుంది, మాకు కూడా సీమ్ నెత్తరు ఉన్నది మా తెలంగాణలో. అంటే ఆయన ఎక్కడ తెలంగాణకి ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడలేదు. అలాంటిది పవన్ కళ్యాణ్కు బీజేపీలకు ఓట్లతో నిన్న రేపు కార్పొరేటర్ ఎలక్షన్ లేనగానే సార్ మీరు రద్దు అయిపోండి, మీరు మా బీజేపీకి మద్దతు చేయండి, బీజేపీ కాడ వచ్చి ఓటు అడగండి, బీజేపీకి ఇట్లా బీజేపీకి ఓటు వేయమని చెప్పి ఆ విధంగా అడుగుతారు. ఈరోజు పవన్ కళ్యాణ్ ఎవరెవరో అంటున్నారు కదా, ఒక్కొక్కరు ఇద్దరు పేరు చూపించాను. అరవింద్ అన్న అన్నాడు, ఇంకో అతను ఇద్దరు పేర్లు నేను టీవీలలో చూశానని. మిగిలిన బండి సంజయ్ అయినా, కిషన్ రెడ్డి అయినా, లక్ష్మణ్ అన్న. ఇప్పుడు ఒక ఏళ్ళతోని మనం లేపలేము, 5 ఏళ్లతో పట్టగలుగుతాం. అలాగానే ఏదైనా సరే నిన్ను కిషన్ రెడ్డి గారు ఎవరైనా తిట్టినా కూడా మేము జనసేన కూడా మేము మద్దతు చేస్తాము. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమిగా ఉన్నారు. మొన్న పవన్ కళ్యాణ్ ఇంటికి ఏ ప్రధానమంత్రి ఇంతవరకు రాలేదు. ఈ రోజు ప్రధానమంత్రి, మీ అధ్యక్షుడు, మీ ప్రధానమంత్రి, అలాంటిది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చినంటే మీరు పవన్ కళ్యాణ్ తాన్ని ఎంత మంచిగా ఉండాలి, పవన్ కళ్యాణ్ మద్దతే కావాలని, నీకు పవన్ కళ్యాణ్ మంచి చెడ్డదే కావాలని, పవన్ కళ్యాణ్ ఏమైనా అయితే మీరు ఒక్కొక్కరు మీరు నోరిప్పారా? ఇదే న్యాయం ఇది. అలాగే పవన్ కళ్యాణ్ సార్ కూడా మీరు ప్రెస్ మీట్లో మాట్లాడినప్పుడు మీరు అడగండి. మీరు ప్రతి అలా బీజేపీ మీటింగ్ పోతారు కదా, మరి పవన్ కళ్యాణ్ సార్కి వచ్చి మీరు సభలు పెట్టినప్పుడు ఆయన మద్దతు కావాలి కదా. మరి ఈ విధంగా మీరు ఆయన వాళ్ళని తిరిగితే మీరు ఎందుకు ప్రశ్నించారు, ఎందుకు జవాబు మీరు అడగారు అని మరి ప్రెస్ వాళ్ళకే మా పవన్ కళ్యాణ్ సార్ చెప్పిండు. ఆ విధంగా ప్రెస్ వాళ్ళు కూడా అదొక ఛానల్లో మీరు బీజేపీ వాళ్ళని అడగాలని మేము గబ్బర్ సింగ్ టీం కూడా కోరుకుంటున్నాం. ఓకే, సో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలపై గద్దరు కుమార్తె కూడా రియాక్ట్ అయింది. అన్న ఇది మా జాగిరే, ఇంతకుముందుకు మా నాయనల జాగిరే, ఇప్పుడు మా జాగిరే, రేపు మా పిల్లల జాగిరే, తెలంగాణ జాగిరే అని. తెలంగాణ ముఖ్యంగా ఇక్కడ గద్దర్కి పవన్ కళ్యాణ్కి మంచి అనుబంధం ఉంది. గద్దర్ గారు చనిపోయేంత వరకు కూడా పవన్ కళ్యాణ్తో బాగా ఉంటుండే. ఆయన కూడా చాలా సార్లు చెప్పాడు తెలంగాణ జాగిరి. ఇప్పుడు తెలంగాణ మీద గడ్డ మీద పుట్టింది మన జాగిరే. జాగిరోలో బానిస బతుకుతున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు. అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఏ విధంగా నడిపిస్తున్నారు కదా, మరి ఆ జాగిరిని మళ్ళీ వాళ్ళకెందుకు తాకట్టు పెడుతున్నారు? మీరు తెలంగాణ అని చెప్పి కేసీఆర్ పెట్టినప్పుడు పార్టీ ఆయన దొరల రాజని నడిపిస్తున్నాడు, ఆయన దింపారు. ఇప్పుడు అదే మళ్ళా ఢిల్లీ గవర్నమెంట్ని మళ్ళీ తెచ్చుకున్నారు. ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ నంబర్ 1, కేసీఆర్ అంటేనే తెలంగాణ. అలాంటి పెట్టినప్పుడు ఆయన మంచి, ఇప్పుడు సీఎం కొడుకు సీఎంఏ కావాలి అంటే సీఎం తర్వాత ఆయన చనిపోయినా కూడా అలా కొడుకే సీఎం కావాలి. ఏదో రాజ్యంలో రాసిందా ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యే కావాలి, కౌన్సిలర్ కొడుకు కౌన్సిలర్ కావాలని నేను రాజ్యంలో రాస్తున్నదా? ఇప్పుడు ఏరియాలోకి ఉండదా? ఇప్పుడు నేను మంచిగా చేయలేదు షూటింగ్లా, నేను నాకు ఆ క్యారెక్టర్ నాకు సెట్ కాలే, నా దానిలో ఇంకొకరిని పెట్టుకుంటారు. అలాగనే ఇక్కడ ఏరియాలకు తెలంగాణకు హక్కు లేదా? మీరే, మీ ఫ్యామిలీ, మీ అన్నదమ్ములే వాళ్ళే కావాలన్నా? ఆ విధంగా ఉందని. అందుకే తెలంగాణలో మాకు కూడా ఉంది తెలంగాణ బాగా చేయాలని, తెలంగాణ గడ్డకు మంచి చేయాలని చెప్పి. మాకు వెనక లక్షల కోట్లు సంపాదించాలని మా ఆశ లేదు, కొద్దిగా మాకు కూడా ఆశ ఉన్నది. అలాగా ఆయనకు సీట్ ఇచ్చారు కదా, మళ్ళీ ఎందుకు గెలవలేకపోయినావు? మీ గడ్డ పైన ఎవరు? అదే గద్దర్ వాళ్ళ బిడ్డకు వెన్నెలకు ఎందుకు గెలవలేకపోయింది? ఎందుకు గెలవపోయినావు? గద్దర్ అన్న అంటే మొత్తం తెలంగాణ కాదు అందరికి గుర్తుపట్ట బిడ్డవు, నువ్వు ఎందుకు గెలవలేకపోయినావు? నీ పక్కింటోడే నీకు ఓటు వేయలేకపోయిండు. నీవు నాయన ఉంటే బిడ్డకి ఏం చెప్తుండే. ఏ విధంగా మా పవన్ కళ్యాణ్ సార్ గద్దర్ అన్నకి ఇంట్లో ఏ విధంగా హెల్ప్ చేసిండో, ఆయన చిరంజీవి కూడా అంత అలచుందా లేదో ఆయన జోలకు చేయబెట్టి, నేను అరే తమ్ముడు అని నాకు పైసలు కావాలంటే ఆయన జోలో ఎన్ని పైసలు అని ఆయన జోలో పెట్టుకొని పోతుండే. ఆయనకు బుల్లెట్ ఉన్నా అని చెప్పి సొంత ఇంట్లో చెప్పుకుండో లేదో పవన్ కళ్యాణ్ సార్కి చెప్పిండు, నాకు ఆటోలలో ఓనికే ఆడికి ఇడికి ఓనికే నాకు కష్టమవుతుందిరా తమ్ముడు అంటే 2 రోజుల కారు ఆయనకి ఇప్పించిండు.
అలా తమ్ముళ్ళలో ఒప్పలేదు. ఆ విధంగా పవన్ కళ్యాణ్ గద్దారన్నకు మంచి రిలేషన్ ఉండే, గద్దారన్నకు పవన్ కళ్యాణ్ నలుగురు మాట్లాడితే అలా రిలేషన్ పోతుందని కాదు, ఆయన గుండె ఈయన గుండె తెలుసు, వాళ్ళ ఫ్యామిలీ తెలుసు తెలియదు కానీ ఆయన ఓపెన్గా చెప్పాడు. ఆయన నాకు తమ్ముడు అంటే ఇంత నాకు చదువు, నాకు మా ఈ దేశం కోసం కొట్లాడతావు అని చెప్పి ఖుషి సినిమాలో చూసిన అని చెప్పి ఆయనని చెప్పాడు. మా పవన్ కళ్యాణ్ సార్ కూడా దేశం కోసం ప్రతిది కూడా దేశం మనిషి ఆయన. ఓన్లీ తెలంగాణ కాదు, ఆంధ్ర కాదు, ఏ మహారాష్ట్ర కాదు, బెంగళూరు కాదు, దేశం ఆయన దేశక నేత ఆయన పవన్ కళ్యాణ్. ఇప్పుడు రేపు కొన్ని రోజులైనాక బెంగళూరులో ఎలక్షన్ అయితే కూడా బెంగళూరులో కూడా కర్ణాటక అక్కడ పబ్లిక్ పవన్ కళ్యాణ్ గారు దునియా మంది అక్కడ అభిమానులు ఉన్నారు. మహారాష్ట్రలో కూడా మహారాష్ట్ర తిరిగిండు, కర్ణాటక బెంగళూరులో తిరిగిండు. మేము అక్కడ వెళితే మేము షూటింగ్ కోసం పోతే అక్కడ కన్నడ పబ్లిక్ లో అరే పవన్ కళ్యాణ్తో అంతాసిరి చేసినావు, నువ్వు పవన్ కళ్యాణ్తో డాన్స్ ఆడినావు అని చెప్పి వాళ్ళ ఇళ్ళల్లో 3 రోజులు మాకు ఇంటికి తీసుకొని భోజనం పెట్టి అలాంటి మర్యాద ఎవరితో పవన్ కళ్యాణ్ ముఖం చూసి మా ఫేస్ చూసా అలాంటి మంచి వ్యక్తి. అందుకే మేము ఇక్కడ తెలంగాణలో ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ 100% ఇక్కడ 2029లో 100% ఇక్కడ పోటీ చేస్తున్నాడు. 100% మేము కింగ్ మేకర్ కంపల్సరీ ఇక్కడ చక్రం నింపుతామంటే 100% చెప్తున్నాం. 2029లో 100% మీరు కార్పొరేట్ ఎలక్షన్ కూడా మొత్తానికి మేము పోటీ చేస్తున్నాం 100%. సో దీనిపైన పొన్నం ప్రభాకర్ రియాక్ట్ అయ్యి గద్దర్ గారి గురించి మాట్లాడినావు. ఆయనకు ఆటోలో తిరుగుతుంటే నాతో అవుతలే అంటే కారు ఇప్పించిన అని చెప్పినావు, చనిపోయిన ఆయన గురించి మాట్లాడినావు. ఈ పైన కేసు చేయాలని పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నావు. ఇన్ని రోజులు మాట్లాడినావా పొన్నం ప్రభాకర్? అదే పొన్నం ప్రభాకర్ గారు ఇన్ని రోజులు ఎప్పుడన్నా పవన్ కళ్యాణ్ ఎప్పుడన్నా పోనీ మన టెన్నిస్ ప్లేయర్ ఎవరు ఏమో టెన్నిస్ ప్లేయర్ మన ఇండియా మన తెలంగాణకి చేస్తుంది కదా బిందు ఏదో ఉంది కదా, ఆయమకు చిన్నగా ఉన్నప్పుడు 13-14 years ఉన్నప్పుడు ఆయమ టెన్నిస్ ప్లేయర్ వెళ్తేటప్పుడు ఆయమకు గవర్నమెంట్ తరం నుంచి ఏం మద్దతు లేదు అంటే ఈయన పర్సనల్గా 5 లక్షల చెక్ ఆయమకు నువ్వు పెద్దగా అయితే కంపల్సరీ నంబర్ 1 అవుతామా అని చెప్పి ఆమె భరోసాకు 5 లక్షలు చెక్ ఇచ్చినాము. పవన్ కళ్యాణ్ సార్ ఎప్పుడైనా ఎక్కడైనా స్పీచ్ ఇచ్చారా? ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ సార్ ఏమన్నా అమ్మాయి కోసం మాట్లాడిండా? ఎప్పుడు మాట్లాడలే. ఆ అమ్మాయినే అక్కడ రికార్డ్ ఆమె గోల్డ్ మెడల్ తెచ్చుకుంటే పవన్ కళ్యాణ్ సార్ నాకు అప్పట్లో నాకు 5 లక్షలు ఇచ్చింది ఆయమని చెప్పుకుంది. అలాంటి 100 ఉంది పవన్ కళ్యాణ్ మంచి పనులు చేసింది. ఈరోజు గద్దర్కి కారు ఇప్పించినాడు అంటే గద్దర్ని అన్నకు పవన్ కళ్యాణ్కి మీరు గొడవ పెట్టినట్టు, గద్దర్ని ఏదో ఇన్సైట్ చేసినట్టు ఆ విధంగా మీరు తీసుకొస్తే పవన్ కళ్యాణ్ కంపల్సరీ నేను ఇది చేసిన అని చెప్పి చెప్పుకుంటారు. ఎవరని చెప్పుకుంటారు. నేను మద్దతు చేసిన ఇట్లా అని చెప్పాను. ఆయన నేను ఇవి పెట్టినా అది పెట్టినా అని వాళ్ళ ఇంట్లో నేను తిట్టలేదు. నేను ఈ విధంగా మాకు ఒక అన్నదమ్ములంత అభిమానం ఉండే ఆ విధంగా నేను తీసుకోపోయినా ఈ విధంగా నేను హెల్ప్ చేసినా అని చెప్పాడు. అంతేగాని గద్దర్ని ఇక్కడ ఇన్సైట్ చేయలేదు. ఓకే, పొన్నం ప్రభాకర్ మాట్లాడిన మాటలపై ఏమంటారు, మీరేమంటారు? ఆయన నిన్న మాట్లాడేది చూసిండొచ్చు. పొన్నం ప్రభాకర్ గారు కంపల్సరీ చెప్తున్నాను, మీరు కంపల్సరీ మీరు తెచ్చుకున్నారు. నువ్వు ఒక ఎమ్మెల్యేను, ఒక మంత్రి పదవేను, సరే 100% నీ మాటలు నేను తీసుకుంటా, తెలంగాణలోనే తీసుకుంటా. నువ్వు ఒక గవర్నమెంట్ ఒక పవన్ కళ్యాణ్ పక్కన ఉన్న సీఎం డిప్యూటీ సీఎంని మీరు ప్రశ్నిస్తున్నారు. ఆ విధంగానే నేను అంటున్నా పవన్ కళ్యాణ్ 100 పనులలో 50 పనులు కళ్ళలో కనబడుతున్నాయి. నీకు రేపు మీడియాలో కనబడుతుంది. నేను కూడా చెప్తా, నీవు 6 పథకాలలో నీ గవర్నమెంట్ నువ్వు మంత్రి ఉన్నావు, నువ్వు 6 పథకాలు ఏం రిలీజ్ చేసినావు? 6 గ్యారెంటీలు ప్లస్ ఒక్కొక్క విద్యార్థికి 2500 రూపాయలు ఇస్తాను. ఎంతమందికి ఇచ్చినావు? ఈ విధంగా 6 సిలిండర్లు అన్నారు, 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఈ కళ్యాణ లక్ష్యం అని చెప్పారు. దాని వెంబడికి 1 తులం బంగారం ఇస్తానన్నారు. ఎంతమందికి ఇచ్చారు? ఏమి ఇచ్చారు చెప్పండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.